అంటే పొరుగువానిని ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే మొదటగా తన పొరుగువాని పైన నిందలో వెయ్యడు, నిందలు మోపడు. ఎందుకో తెలుసా? నిందలు మోపేడా ఒకవేళ అబద్ధాలైతే అవాస్తవాలైతే అతడు మనకి శాశ్వతంగా ఏమైపోతాడు? దూరం అయిపోతాడు. ఒక వ్యక్తి దూరం అయిపోయినప్పుడు మనం బాగుంటామేమో కానీ మన కన్న తండ్రిని దేవుడు కుమిలిపోతాడండి. ఎందుకంటే ఒక 10 మందిని కూర్చోపెట్టడానికి ఎంత కష్టపడాలో నాకు తెలుసు. మరి ఒక 10 మంది కలిసి దేవుని పని చేయాలంటే అసలు అది ఎంత కష్టమో దేవునికి తెలీదా? తెలుసు కదా. మరి ఇద్దరు కలిసి ఉండలేనప్పుడు విడిపోయారంటే ముందుగా బాధపడేది ఎవరు? దేవుడే కదా. ఇప్పుడు సహోదరులు విడిపోకుండా, కుటుంబం విచ్ఛిన్నం కాకుండా, నలుగురిలో భేదాభిప్రాయాలు ఏమండి, కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినా విడిపోకూడదు. కుటుంబంలో 9 సభ్యులు ఉంటారు, ఏదో మాట వినేసి విడిచిపెట్టేసామనుకోండి, ఏమవుతుంది? ముందుగా బాధపడేది ఎవరో? దేవుడు బాధపడతాడు కదా. అందుకే ఏమంటాడంటే తెలుసా? మీరు నేర్చుకోవాలి, ఈరోజు ఈ పాఠం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలంటే మన పొరుగువానిని కనుక ప్రేమిస్తే తొందరపడి వాళ్ళ మీద నోరు పారేసుకో. కొంతమంది సులభం స్వభావం ఏంటంటే కళ్ళ ముందు ఏదో ఒకటి దృశ్యం కనపడింది అనుకోండి, అదే నిజం అనుకుంటారు, వాళ్ళ మీద ఏదో విధంగా నోరు పారేసుకుంటారు. అప్పుడు అవతల వాళ్ళు హర్ట్ అయ్యి ఏం చేస్తారు తెలుసా? మీకు నమస్కారం అండి, దేవునికి దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే తొందరగా మనం ఎవరిని ఏమీ అనకూడదు. నెమ్మదిగా చెప్పండి, నిందలుగా కాదు, అర్థమయ్యేలాగా ఏం చేయాలి? చెప్పాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి. ఎంతకు ఎవరు నిందలు వేయడు అంటే పొరుగువానిని ప్రేమించేవాడు.